వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. గ్వాలియర్ వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా పూర్తిగా డామినేట్ చేసింది బంగ్లాదేశ్ని. టెస్ట్ సిరీస్ని 2-0తో గెలిచిన టీమిండియా ఇటు T20 సిరీస్ని కూడా ఫస్ట్ మ్యాచ్ సూపర్గా డామినేట్ చేసి ఒక వార్ వన్ సైడ్ చేసింది. ఒక విధంగా వార్ వన్ చేసి ఫస్ట్ మ్యాచ్ గెలిచేసి 1-0 లీడ్లోకి అయితే వచ్చేసింది. సో ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ అందరూ అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ టీమిండియా ఓవరాల్గా ఆల్రౌండ్ ప్రదర్శన అయితే చేసింది. ఫస్ట్ బౌలింగ్ చేసిన టీమిండియా బంగ్లాదేశ్ను జస్ట్ 127 రన్స్కి ఆల్అౌట్ చేసేసింది. హర్షదీప్ సింగ్ అలాగే వరుణ్ చక్రవర్తి తలో 3 వికెట్లు తీసుకున్నారు. అలాగే హార్దిక్ పాండ్యాకి, కొత్త బౌలర్ మయాంక్ యాదవ్కి, ఇంకా వాషింగ్టన్ సుందర్కి, వీళ్ళ ముగ్గురికి ఒక్కొక్క వికెట్ దక్కింది. ఓవరాల్గా అయితే బంగ్లాదేశ్ను జస్ట్ 19.5 ఓవర్స్లో చాలా తక్కువ స్కోర్కే టీమిండియా బౌలర్లు ఆల్అౌట్ చేసేసారు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మెహదీ హసన్ అలాగనే కెప్టెన్ షాంటో వీళ్ళిద్దరు మాత్రమే కొంచెం మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. మిగతా బ్యాటర్లు ఎవ్వరూ మన టీమిండియా బౌలింగ్ ముందు నిలవలేకపోయారు. సో అయితే ఈ మ్యాచ్లో టీమిండియా నుంచి మయాంక్ యాదవ్ ఐపీఎల్లో లక్నో తరఫున ఆడుతూ మంచి ఎక్స్ట్రీమ్ పేస్ బౌలింగ్తో అందరినీ ఆకట్టుకున్న మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్తో డెబ్యూ చేశాడు. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడుతున్న మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ మ్యాచ్తో ఇంటర్నేషనల్ T20లోకి డెబ్యూ చేశాడు. సో వీళ్ళిద్దరు కొత్త కుర్రాళ్ళతో టీమిండియా బరిలోకి దిగి ఫస్ట్ బౌలింగ్ చేస్తూ మంచి ప్రదర్శన కనిపించింది. మయాంక్ యాదవ్ ఫస్ట్ ఓవర్స్ని మెడిన్గా వేశాడు. ఆ తర్వాత సెకండ్ ఓవర్లో ఒక వికెట్ తీసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో అంత మెరుగ్గా ఎక్స్పెక్ట్ చేసినంత బెటర్గా బౌలింగ్ చేయకపోయినా బ్యాటింగ్లో మాత్రం పర్వాలేదు అనిపించాడు. 16 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచి మ్యాచ్ని ఫినిష్ చేశాడు. సో ఓవరాల్గా అయితే బౌలింగ్లో టీమిండియా పర్ఫెక్ట్గా బౌలింగ్ చేసిందని చెప్పాలి. ఇక 128 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా జస్ట్ 11.5 ఓవర్స్లోనే టార్గెట్ని అయితే ఫినిష్ చేసింది. చాలా ఫాస్ట్గా ఫినిష్ చేయాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగినట్టు కనిపించింది. జస్ట్ 11.5 ఓవర్స్లోనే 132 రన్స్ చేసి గెలిచేసింది. జస్ట్ లాస్ ఆఫ్ 3 వికెట్స్తో. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్లేయింగ్ 11లో అభిషేక్ శర్మతో కలిసి సంజు శాంసన్ అయితే ఓపెనర్గా వచ్చాడు. ఓపెనర్గా అంటే చాలా కాలం తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 6 బౌండరీస్ కొట్టాడు, 29 రన్స్ చేసి. కాకపోతే ఒక షాట్ అది అనవసరమైన షాట్ అనుకోవద్దు, కాకపోతే ఆ టైంకి అవసరమైన షాట్, ఎందుకంటే టార్గెట్ కూడా తక్కువ ఉంది. అప్పటికే మంచి స్కోర్ కూడా వచ్చేసింది. ఆ షాట్ ఆడకపోయి ఇంకా బెటర్గా ఇన్నింగ్స్ ఆడి తనకు దొరికిన ఆ మంచి స్టార్ట్ను ఇంకొంచెం లాంగ్ ఇన్నింగ్ అంటే హాఫ్ సెంచరీ చేస్తే బాగుండని అనిపించింది. బట్ ఈ ఇన్నింగ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా అయితే షాట్లు ఆడాడు సంజు శాంసన్. అలాగే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా 7 బాల్స్లోనే 16 రన్స్ చేసి అనవసరంగా రన్అట్ అయ్యాడు. సో అక్కడ రన్ అవసరం లేదు, ఆ ఓవర్లోనే చాలా రన్స్ వచ్చాయి, అయినా కూడా రన్కి వెళ్ళి రన్అట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 29 రన్స్ చేసి చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, 16 రన్స్ చేశాడు. ఇంకా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ గురించి చెప్పాలి. చాలా కాన్ఫిడెంట్గా ఒక యాటిట్యూడ్ చూపిస్తూ బ్యాటింగ్ చేశాడు. తన బ్యాటింగ్ స్టైల్కి, తన క్యారెక్టర్కి అది ఆ యాటిట్యూడ్ అనేది బాగా సెట్ అయిపోయింది. ముఖ్యంగా ఆ అప్పర్ కట్ షాట్ ఆడి దాన్ని మళ్ళీ బాల్ని ఎటు వెళ్తుందో కూడా చూడకుండా జస్ట్ నో లుక్ అప్పర్ కట్ షాట్ ఆడడం అనేది మ్యాచ్కే హైలైట్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా ఆ షాట్ గురించే మొత్తం టాక్ ఉంది. ఆ షాట్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ షాట్ మ్యాచ్కే హైలైట్ అని చెప్పాలి. సో ఓవరాల్గా అయితే టీమిండియా అటు ఫస్ట్ బౌలింగ్లో డామినేట్ చేసి ఆ తర్వాత బ్యాటింగ్లో అయితే ఇంకాస్త ఎక్కువే డామినేట్ చేసింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లో మెహదీ హసన్ ఒక వికెట్ తీసుకున్నారు. అలాగే ముస్తఫిజుర్ రెహమాన్ ఒక వికెట్ తీసుకున్నారు. సో మిగతా బౌలర్లకు ఎవరికి వికెట్ దక్కలేదు. మూడు వికెట్లలో ఒకటి రన్అట్ కాగా వీళ్ళిద్దరికి చెరో వికెట్ దొరికింది. సో ఓవరాల్గా అయితే మ్యాచ్ అయితే టీమిండియా డామినేట్. కుర్రాళ్ళు అయితే ఒక సైడ్గా ఉతికి ఆరేశారు బంగ్లాదేశ్ని. సో మిగతా T20 మ్యాచ్లు కూడా 2 మిగిలి ఉన్నాయి కూడా గెలిస్తే టీమిండియా మోస్ట్లీ ఈ సిరీస్ని అయితే క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెకండ్ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలో జరగనుంది 9th, అలాగే 12th మన హైదరాబాద్లోనే థర్డ్ T20 జరగనుంది. సో ఇప్పుడు టీం ఉన్న కూర్పుని చూస్తే మాత్రం అంటే ప్లేయింగ్ 11ని సెలెక్ట్ చేసిన విధానం బాగానే ఉందని చెప్పాలి. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసిన నితీష్ రాణా ఉంటాడు అనుకున్నాం. నితీష్ రాణా లేకుండా నితీష్ రాణా ఆర్ మయాంక్ అగర్వాల్ వీళ్ళిద్దరిలో ఎవరు అనుకుంటే మాత్రం మయాంక్ అగర్వాల్ని పిక్ చేసుకున్నట్టు తెలుస్తోంది గంభీర్. సో ఓవరాల్గా టీం పర్ఫార్మెన్స్ ఫస్ట్ మ్యాచ్లో అయితే చాలా సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.